దేవి భాగవతం 7వ భాగం. విష్ణువు బ్రహ్మదేవుడితో ఇంకా ఇలా అంటున్నాడు. సర్వలోక భయంకరమైన యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాల పాటు మధుకైటములతో బాహాబాహి పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా. మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళని సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట. పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలకు అన్నింటికీ అదే కారణం. నా ప్రమేయం ఏమీ లేదు. పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు? మత్స్య వరాహాది రూపాల్లో నేను జన్మించలేదు. లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదు. చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పశ్చిమూపున కూర్చొని యుద్ధాలు చేశాను. చతుర్ముఖ, మర్చిపోయావా? ఒకప్పుడు వింటినారికి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపడింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పివరుడితో కలిసి అతికించావు. అందరూ హయగ్రీవుడన్నారు. భేషజాలు ఎందుకు? నన్ను నేను ఎరుగుదును కదా. స్వతంత్రుణ్ణి కాదు, శక్తిపరాధీనుణ్ణి. ఆ శక్తినే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడట. వ్యాసమహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు. అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాదపద్మాలను ధ్యానించు. నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు. మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సు కూర్చున్నాడు. సూతుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. సర్వకారణ కారణుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపట్టం ఏమిటి? గుర్రపు తలను తెచ్చి అతకటం ఏమిటి? హయగ్రీవుడు కావడం ఏమిటి? ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది. వివరంగా చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకున్నాడు. హయగ్రీవ వృత్తాంతం. మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటనను చెప్తున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేల కాంచి పైకొనకు అడ్డం ఆంచి శరీర భారమంతా ధనుస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కు నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర చాలా కాలం గడిచింది. అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకొని విష్ణులోకానికి వెళ్ళారు. యజ్ఞ ప్రభువు కదా విష్ణుమూర్తి. ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే. అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకొని ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష. తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. దివ్యదృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనుస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే. అందరూ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడైనా స్వామి లేవలేదు. నిద్ర లేపటం ఎలాగా? ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చెయ్యకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనూలేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. వెంటనే బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వమ్రిని సృష్టించాడు. అంటే ఒక చెదపురుగును సృష్టించాడు. వింటి నారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారి పడుతుంది, దేవదేవుడు నిద్రలేస్తాడు, దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కానీ ఆ చెదపురుగు ఒక సందేహం వెలిబుచ్చింది. కమల సంభవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చెయ్యను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, శిశుమాత్ర విభేదనం, తల్లి బిడ్డలను విడదీయటం, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోనీ ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేదేమిటి? వింటి నారిని తింటే నాకు దక్కే ఫలమేమిటి? సర్వపాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణం నా స్వార్థమే. ఫలం మాట ఏమిటి? వమ్రి ప్రశ్నకు, ఆ చెదపురుగు ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. వమ్రి, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాం. హోమకుండాలలో హవిస్సులు పేల్చేటప్పుడు అటూ ఇటూ చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. వమ్రి వెళ్ళింది. నేలపై ఉన్న ధనురగ్నం దగ్గర నారిని చటుక్కును కొరికింది. ఒక్క పెట్టున ధనస్సు ఎగిసి పడింది. భీకర శబ్దం భూన భోంతరాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు ఘూర్నిల్లాయి. తిమింగలాలకు వణుకు పుట్టింది. ఝుంఝా మారుతాలు వీచాయి. పర్వతాలు క్రక్కదిలాయి. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవలపడుతున్నారు. తాపసులారా, ధనస్సు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు
దేవదేవుడి శిరస్సు, కుండలమండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బీభత్సం శాంతించింది. శిరస్సు లేని మొండెం కనిపించింది. దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడవు, సనాతనుడవు, ఏమిటి దారుణం, ఏమిటి మాయా? నీ శిరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అచ్ఛేద్యుడవే, అభేద్యుడవే, అదాహ్యుడవే, అంటే అగ్నికి కాలని వాడవు. నువ్వే ఇలా అయిపోతే మరింక దేవతలలో మిగిలేదెవరు? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోయాయో? స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాం, ఏడుస్తున్నాం. మేం తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్నాం, స్వయంకృతం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమే. ఏమి చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూఢులం! మాకింక రక్షకుడు ఎవరు? ఇది సాత్విక మాయ అందామా, రాజసమో తామసమో అందామా? అన్ని మాయలకు అధిపతివి, జగద్గురువువి. నీ శిరస్సే ఎగిరిపోయిందంటే ఏమనాలి? ఇలా దిక్కు తోచక డీలాపడి విలపిస్తున్నారు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలంతా. పరిస్థితి గమనించాడు బృహస్పతి. ఎంతైనా దేవగురువు కదా, పైగా వేదాంతం వంటబట్టినవాడు. నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ప్రసంగించాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించినా ఏమి లాభం? రవంత తేరుకోండి. దేవతలే ఇంత బెంబేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి. బుద్ధికి పని చెప్పండి. దైవబలము పురుషకారము రెండూ సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే, ఒక్కొక్కప్పుడు కాదు. అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే అదే ఫలిస్తుంది. పురుషకారమే, ఉపాయమే ఫలిస్తుంది. దైవం పురుషకారచ్చ దేవేశ సదృశా ఉభౌ ఉపాయాచ్చ విధాతవ్యో దైవాత్ ఫలతి సర్వదా. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురు, ఎందుకొచ్చిన పౌరుషమయ్యా? ఇది ఒట్టి అనర్థకం. దైవమే గొప్పది, దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి దారుణం? దేవతలు, దేవతానాయకులు అందరం కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నాం. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది. అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కానీ అశుభం కానీ కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవఘటనను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా. ఈ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. నీ విషయము ఇంతేగా. సాక్షాత్తు దేవేంద్రుడివి, శచీపతివి. మరి నీకు శరీరం అంతటా పొడలు రాలేదు? స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు? అక్కడ ఇక్కడ తలదాచుకున్నావు కాదు. ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు. ఎవడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి, ఆ నిర్గుణ, ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, పోషకురాలు, దాది, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తంతటా ఆమె వ్యాపించి ఉంది. చింతయంతు మహామాయాం విద్యాం దేవీం సనాతనీం సా విధాస్యతి నః కార్యం నిర్గుణ ప్రకృతి పరా బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తదా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. దేవీ స్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుడి 4 ముఖాల నుంచి వేదాలు మాతృసూక్తం ఆలపించాయి. నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే, నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే, నిర్గుణే సర్వభూతేసి మాతః శంకర కామదే. హే దేవి మహామాయ, నమో నమః. నీవు విశ్వోత్పత్తి కారణానివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు, శంకరుడంతటి వాడికి కోరికలు తీర్చిన దానవు. ప్రాణికోటికంతటికీ ప్రాణం నువ్వే, జీవకోటికంతటికీ ఆధారభూమి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ నువ్వే. ఉద్గీతంలో అర్ధమాత్రవు నువ్వే, గాయత్రువు నువ్వే. జయ విజయ ధాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ అన్నీ నువ్వే. ముల్లోకాలను సంవిధానపరచగలిగిన దయామయివి, సర్వజననివి, లోకహితకారినివి, వరేణ్యవు, వాగ్బీజవు, భవబంధే వినాశినివి. నమోస్తు దేవి, నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు. సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు.
వారితో సృష్టి స్థితి లయాలను జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు. నీ రూప విభవాన్ని కానీ నీ నామ సంఖ్యను కానీ నీ నామ సంఖ్యను కానీ తెలుసుకున్నవాడు, తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడూ లేడు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదుతాడా? నతే రూపం వేత్తుం సకల భువనే కోపి నిపుణః నాం సంఖ్యాతే కథితుమిహ యోగ్యోస్త్రీ పురుషః యదల్పం కీలాలాం కలయితుమశక్తః సతు నరః కథం పారావారా కలన చతురః స్యాదృతిమతిః. హే జగజ్జనని, మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత విభవం తెలిసిన వారు ఒక్కరూ లేరు. నీవు అద్వితీయవు. ఒంటి చేతితో ఈ సకల మిథ్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టి చేసి నీవు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర విచిత్రం అని బ్రహ్మదేవుడు జగజ్జనని ప్రార్థిస్తున్నాడు.